సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. అది రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే మంచి సక్సెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమా 'రక్త చరిత్ర'. సో అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసేటువంటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇన్‌కేస్ ఉన్నటువంటి ఏపీ పాలిటిక్స్‌లలో అది ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఆ విషయాల మీద మాట్లాడదాం. సమస్య సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 'రక్త చరిత్ర' మరొకసారి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దాంట్లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఏంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనుకోవచ్చు ఏపీలో? ఓకే. అంటే ఒకటి రక్త చరిత్ర అనేది 2 కుటుంబాల మధ్య వైరం. 2 కుటుంబాల మధ్య వైరాన్ని రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించారు. తెరకెక్కించి ఇద్దరితో ఇంటర్వ్యూ చేశారు, ఇద్దరితో కూడా మాట్లాడుకొని చేశారు. కనుక చాలా బాగా తీశారు సినిమా, చాలా ఎక్స్ట్రాడినరీ తీశారు. అప్పట్లో చాలా బాగా ఆడింది. చాలామంది కోరిక మేరకు రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ సినిమా ఏదో వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేను రిలీజ్ చేయడానికి మా పిల్లలను మా పార్ట్నర్ ఏదో అంటే సినిమా వేస్తున్నారు. కనుక ఒక ట్రెండ్ సృష్టించాడు. అంటే అప్పుడు ఒక రాయలసీమలో ఇద్దరు 2 కుటుంబాలు, అంటే 2 కులాలు 2 కుటుంబాలు మధ్యన ఒక నేపథ్యంలో ఆ సినిమా తీశారు. చాలా బాగా ఎక్స్ట్రాడినరీ ఆడింది. అంటే ఎప్పుడు కూడా సినిమాని సినిమాలాగానే చూడాలి, కానీ చాలా బాగా చేశారు. అది నిజ జీవితంలో అది నిజమో, కొన్ని కల్పిత పాత్రలు ఉంటాయి. కల్పిత పాత్రలు అది నిజమని అనుకోవడానికి లేదు. అలాగని చెప్పేసి కొంత నిజంగా తీసుకొని కల్పిత పాత్రలు చేసి దాన్ని మనం తెరకెక్కిస్తాం షూటింగ్స్ ఏదైనా సరే. దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక చరిత్రని, రక్త చరిత్ర అంటే ఆనాటి రక్త చరిత్రని ఆయన పార్ట్ 1 అది పార్ట్ 2. ఇది పార్ట్ 1 జూలై 17 రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 అనేది ఆగస్టులో రిలీజ్ అవుతుంది. అందుకంటే 2 బాగా చేశారు సినిమా. ఒకటి పరిటాల రవి గారి చరిత్ర 1లో ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 2 అనేది సూర్య గారి చరిత్ర ఉంటుంది. అంటే ఇది ఆ ఊహతో ఆలోచనతో చేసిందే సినిమా ఇది. అంటే ఆ రోజుల్లో మనం కూడా చూసాం, సునీతమ్మతో మాట్లాడారు. మళ్ళా వివేక్ ఓబెరాయ్ గారు ఎన్నోసార్లు అక్కడికి వచ్చి ఆ ఊరు దత్తత తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. అలాగే మన సూర్య గారితో మాట్లాడారు. ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి 2 పార్ట్లుగా తీశారు. చాలా బాగా అద్భుతంగా ఆయన సినిమా తీశాడు. కాబట్టి మాస్ పబ్లిక్లో మాస్ పిక్చర్ తీశాడు. కాబట్టి ఇనానమస్గా మొత్తం ఇండియా అంతా నచ్చింది. కాబట్టి మొత్తం 500 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇట్స్ 500 థియేటర్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఇస్ record and re-release. First time is record and re-release and 500 theaters. Release all over India. Tamil Nadu and Karnataka, North India and Orissa and మొత్తం టోటల్గా 500 థియేటర్లు అవుతుంది. ఒకటి ఆడుతుందా ఆడదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వస్తుందా రాదా అని ప్రజలు నిర్ణయిస్తారు. బాగుంటే సినిమా చూస్తారు, బాగాలేకపోతే సినిమా చూడరు. ఆనాడు బాగుంది కాబట్టి ఈరోజు ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి ఆ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసాం. రిలీజ్ అంతకుముందు కూడా 3 చేసాం, కొలవర్ 3 చేసాం. సో మెనీ మూవీస్ రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చాం. ఆ ట్రెండ్లో సక్సెస్ అయ్యాం కాబట్టి మేము. అలాగే ఈ సినిమా కూడా తీసుకొచ్చాం, పార్ట్ 1 ఆర్ పార్ట్ 2. ఇంకా సో మెనీ మూవీస్ అంటే రెబల్ తీసుకొచ్చాం, వర్షం తీసుకొచ్చాం, సో మన జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చాం. అందరి సినిమాలు వేసాం. సో ఇప్పుడు అందరి సినిమాలు ఒక ఎత్తు అయితే రక్త చరిత్ర ఒక ఎత్తు, ఎందుకంటే అవన్నీ స్టార్డమ్ మీద ఆడేటువంటి సినిమాలు. బట్ ఇవి మాత్రం పొలిటికల్ జర్నీ. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం అందులో ఉంది. సో చంద్రబాబు గారు ఉన్నారు, అప్పట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు. ఇలాంటి రకరకాలైనటువంటి కాంట్రవర్సీస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఇన్ కేస్ ఆంధ్రాలో ఏమైనా రాజకీయ పరిణామాలు, ఈవెన్ అది వైలెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జరిగేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? లేదు, ఎందుకంటే రాజకీయంగా ఏముండదు. కానీ ఇప్పుడు ఏమండి 2 కుటుంబాల మధ్యన నేపథ్యంలో ఇది ఇష్యూ జరిగింది అప్పట్లో. ఈరోజు అందరూ కలిసే ఉన్నారు కదండి. అన్ని కుటుంబాలు, వాళ్ళ కుటుంబం నష్టపోయారు, వీళ్ళ కుటుంబం నష్టపోయారు. ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలందరూ మొత్తం రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుగుతో ఆలోచించుకుంటున్నారు. పిల్లలు డెవలప్ కావాలి, సెంట్రల్ ఏరియాలు డెవలప్ కావాలి. రేపు రావాల్సిన రాష్ట్రంలో మనం ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలపింగ్ చేయాలి అని ఆలోచించుకుంటున్నారు తప్ప ఆ రోజుల్లాగా మనం మన ఫ్యాక్షనిజం పెంచుకుందామని ఎవరు అనుకోవట్లే. ఆ రోజు మార్పులు వేరు, ఈ రోజు మార్పులు వేరు. ఆ రోజు వేరు, పిల్లలు ఆ రోజు పెద్దల రాజకీయం ఫ్యాక్షనిజం వేరు, ఈ రోజు వేరు. ఈరోజు పిల్లలు ఆలోచిస్తున్నారు. హిందూ ముస్లిమ్స్ గొడవలు ఉండేవి అన్నారు. హిందూ ముస్లిమ్స్ గొడవల్లో కూడా ఈరోజు ముస్లిం సోదరులు కూడా మీరు బాగా ఆలోచించండి. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. లేదు, ఇది మనది, మన ఇండియన్, మనం ప్రజలం, మనందరూ కలిపి చదువుకోవాలి. ఈ గొడవలు పెట్టుకొని మనం అవ్వకూడదు, ఎక్కడ ఇబ్బంది రాకూడదు. మీరు అసలు చూసుకోండి, 25 సంవత్సరాల నుంచి ఏ ఒక చిన్న గొడవలు కూడా మనకు రావట్లేదు. అంటే మెచ్యూట్ అవుతున్నారు హిందూ ఆర్ ముస్లిం అందరూ కూడా. అలాగే రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ అన్నీ కూడా అవుతున్నాయి. కనుక
పిల్లలు పెరుగుతున్న కొలది మెచ్యూర్ అవుతున్న కొలది మనకి ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్స్ రావండి. రాజకీయంగా 2 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి 2 సినిమాల్లో. అది కొంతగా దాంట్లో కొంత అంతా పూర్తిగా చూపించకపోవచ్చు, కల్పిత పాత్రలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ కొంత చూపించడానికి గతంలో మా తాతలు మా నాన్నలు ఇలాగ జరిగిందా, ఆహా ఈ విధంగా ఉండేదా, ఆ విధంగా ఉండేదాన్ని మనం ఈ విధంగా ఈరోజు ఇంత డెవలప్ చేసుకున్నావా, మొత్తం రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేసుకున్నావా అన్న పిల్లలకు ఆలోచన వస్తుంది ఇన్ ఫ్యూచర్. మా తాతగారు ఇలాగా మా నాన్నగారు ఇలాగా అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఎస్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం ఇంత బాగా చేసుకున్నాం, అనంతపురం ఇంత చక్కగా చేసుకున్నాం, కడప ఇంత బాగా చేసుకున్నాం, తిరుపతి ఇంత బాగా చేసుకున్నాం, కర్నూలు ఇంత బాగా చేసుకున్నాం, ఆ విజయవాడ ఇంత చక్కగా చేసుకున్నాం, విశాఖపట్నం ఇంత చక్కగా చేసుకున్నాం అంటే మనం ఆ రోజు మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ముత్తాతలు కానీ ప్రాణాలు కోల్పోయి మేము ఏమి నష్టపోయామా, మా ఆస్తులు నష్టపోయామా, మా రాష్ట్రంలో మా ఊర్లో నష్టపోయామా, మా ఉన్న అనుచరులు నష్టపోయామా. ఆ పిల్లలు ఈరోజు చదువుకొని ఈరోజు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో లండన్లోనో ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో మన ఊర్లోనో చదువుకో ఉద్యోగాలు చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుంటే ఆనందంతో ఉన్నారు. అంటే ఫలానా రోజు మనం గుర్తు చేసుకుంటాం మా తాతగారు ఇలాగా మా నాన్నగారు ఇలాగని. అలాంటి ఆ జ్ఞాపకాలే ఈ రక్త చరిత్ర, ఆ జ్ఞాపకాలే రక్త చరిత్ర 2. కనుక జూలై 17వ తారీఖు నాడు అందరూ కలిపి మీరందరూ చూడండి, చూసి మన పాత జ్ఞాపకాలు ఇలాంటివి మళ్ళీ రాబోదు. కనుక అవన్నీ కూడా మన గతంలో మన పూర్వీకులు ఎంత నష్టపోయారో, మన పెద్దలు ఎంత నష్టపోయారో అలాంటి పరిస్థితి రాకూడదు. అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఒక ఫ్యాక్షన్ వల్ల ఎంత నష్టపోయామో, ఒక రౌడీజం వల్ల ఎంత నష్టపోయామో, ఒక రౌడీ షీటర్గా ఉండడం వల్ల నష్టపోయామో, ఈరోజు గొడవల వల్ల ఎంత నష్టపోయామో, గ్రూపు తగాదాల వల్ల ఎంత నష్టపోయామో అన్నది ఈ సినిమా కథ చెప్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు విడమర్చి చెప్పారు. కనుక ఇప్పుడున్న ప్రజలు అందరూ కూడా ఇలాంటి సినిమా చూసి ఆ తప్పు మనం చేయకూడదు, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మన ఈదిని మనం డెవలప్ చేసుకోవాలి, మన రోడ్డుని మనం డెవలప్ చేసుకోవాలి, మన పిల్లలు చాలా డెవలప్ అయ్యి ఈజ్ అ మెచ్యూరిటీ వచ్చి మన బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలన్న ఆలోచన రావడం కోసమే, గత జ్ఞాపకం కోసమే రిలీజ్ ఈ సినిమా. సార్ ఇప్పుడు 3 చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పరిటాల రవి గారి స్టోరీ చూశారు అండ్ దాని తర్వాత సూరి గారు చూశారు. బట్ సూరిని పరిటాల రవి గారిని ఎలా చేశారు ఏంటి అని చూపించారు. బట్ 3 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లాస్ట్లో వచ్చిన లీడ్ ఇచ్చి వదిలేరు. సో దాన్ని ఏమన్నా అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, లేకపోతే రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా? చేసేటట్టే ఉన్నారు. వర్మ గారు ఏదో డిస్కస్ చేశారు, ఏదో సబ్జెక్టు చూస్తున్నారు, చేస్తారు సినిమా. 3 రాబోతుంది. ఇప్పుడంతా ఆయన ముంబైలో సినిమాలు ఏదో బిజీగా ఉన్నారు, 4 సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. రీబ్యాక్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ, ఆయన రీబ్యాక్ అవుతున్నారు. రీబ్యాక్ అవుతూ కూడా మళ్ళీ సినిమాలు చేయడానికి వస్తున్నప్పుడు మళ్ళీ నాకు తెలిసి రక్త చరిత్ర 3 చేస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, మీరు ఫైనల్గా ఏంటంటే ఫ్యామిలీస్ని కలిసారా? మీరు రిలీజ్ చేయబోతున్నారా ఏమన్నా? అసలు యాక్చువల్గా నాకు సినిమా నాకు సంబంధం లేదు. పిల్లలను మా పార్ట్నర్ ఏదో చేసుకుంటున్నారు, వర్మ గారు ఏదో ఆయన చూస్తున్నారు తప్ప దీని వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఆల్రెడీ వర్మ గారు ఎంతమంది ఫ్యామిలీస్ని అది కలిశారు కాబట్టి మనం ఏంటి మరొకసారి కాల్స్ రావడం కాంట్రవర్సీస్ అట్లా అదేం లేదు. ఇలా అందరూ కూడా అన్ని ఫ్యామిలీస్ నాకు ఇప్పుడు సునీతక్క కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా అందరూ ఫ్రెండ్షిప్గా ఉంటారు. అందరూ కూడా మా పరిటాల శ్రీరామ్ గారు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్షిప్తో ఉంటారు, అందరూ అభిమానంతో ఉంటారు. త్వరలోనే నేను సునీతక్క కూడా నేను సూర్యాపేటలో కలిసేటప్పుడు చెప్పాను, అక్క శ్రీరాములే మళ్ళీ వేద్దాం, శ్రీరాములే మంచి సినిమా, ప్రజలకు మళ్ళీ మెచ్చిన సినిమా, రవణ జ్ఞాపకం మనం చేద్దామని చెప్పేసి అన్నాను. త్వరలోనే నేను స్మృతక్కని శ్రీరామ్ గారిని మళ్ళీ కలిసి ఆ సినిమాని కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రజలకి మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ చెప్పాలి, ఆ రోజున్న జనరేషను సినిమా పరిటాల శ్రీరాములు గారి చరిత్రని రవి గారు తీసుకొచ్చారు. రవి గారు సినిమా చూసిన తర్వాత ఆ చరిత్ర ఇప్పుడున్న జనరేషన్ కూడా చూడాలి. అంటే పరిటాల శ్రీరాములు గారు ఏ విధంగా చేశారు, ఆ రవి గారు ఏ విధంగా ఉన్నారు, రవి అన్న ఏ విధంగా ఉన్నారు, అలాగే ఇప్పుడు ఆ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా చూడాలి. అందుకనే కంపల్సరీ నేను సునీతక్కను నేను సూర్యాపేటలో కలిశాను శ్రీరామ్ గారిని, ఇద్దరిని. నేను ఆ సునీతక్క కూడా చెప్పాను, త్వరలోనే పర్సనల్గా కలిసి మాట్లాడి ఆ సినిమా నేను 4Kలో రిలీజ్ చేద్దామని అడిగాను. కంపల్సరీ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆ సినిమా ప్రజలకు ఇప్పుడు అన్ని సినిమాలు మనం వేస్తాం, అన్ని సినిమాల్లో డబ్బులు వస్తాయి, కొన్నిట్లో డబ్బులు కాదు, తృప్తి వస్తుంది. నాకు ఎప్పటి నుంచో స్వయం కృషి వేయాలని ఉంది. స్వయం కృషి అనే సినిమా చిరంజీవి గారు వేయాలని ఉంది, డబ్బు కోసం కాదు. అలాగే నేను పరిటాల శ్రీరాములు గారి సినిమా నేను రవణ అడిగి రిక్వెస్ట్ చేసి ఆ సినిమా వేయాలని ఉంది. అలా కొన్ని సినిమాలు ఆనిముత్యాలు ఉంటాయి. అలాగే కమల్ హాసన్ గారి నాయకుడు, కొన్ని సినిమాలు రిలీజ్ ఇప్పుడున్న ట్రెండ్ చూడాలి, అది అలాంటివి ఉన్నాయి కాబట్టి వేయాలని ఆలోచన ఉంది. నేను పరిటాల సునీతక్క గారిని కలిసి శ్రీరామ్ గారిని కలిసి
ఆ సినిమాను కూడా నేను వేయటానికి ప్రయత్నం చేస్తా. అందరూ మంచి రిలేషన్స్తో ఉన్నాం. ఇస్ గుడ్ రిలేషన్షిప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా సినిమా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా నటికుమార్ గారు మనతో పాటు చెప్పినటువంటి మాటలు. డెఫినెట్గా రక్త చరిత్ర 3 కూడా వస్తుందని అయితే ఆయన చెప్తున్నారు.